హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను చేయబోయే రెసిపీ కాకరకాయ ఫ్రై అండి. కాకరకాయ అంటే మనకు చేదు బాగా గుర్తొచ్చేస్తుంది కదండీ. పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా చేసి చూపిస్తానండి నేను. చూసారు కదా, ఫస్ట్‌గా కాకరకాయని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అందులోకి కొద్దిగా సాల్ట్, అలాగే కొంచెం వాటర్ వేసుకొని కాసేపు నానబెట్టండి. చేదంతా పోతుంది. అలాగే ఇప్పుడు కడాయిలో తగినంత ఆయిల్ తీసుకోవాలండి. నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను ఆయిల్. ఆయిల్‌లో ఎంత వేగితే అంత మంచి టేస్ట్ వస్తాయండి కాకరకాయలు. ఇప్పుడు వడగట్టేసుకున్న కాకరకాయలన్నీ అందులో వేసుకొని బాగా వేగనివ్వండి. మంట మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి ఈ ఫ్రై అయిపోయేంత వరకు ఆ మీడియం ఫ్లేమ్‌నే మెయింటైన్ చేయాలండి. లేదంటే కాకరకాయలు త్వరగా అన్నా మాడిపోతాయి, లేదా చేదుగా అలాగే ఉండిపోతాయండి. అస్సలు వేగవు అందులో. ఇప్పుడు అందులోకి కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలండి. మంట లో ఫ్లేమ్‌లోనే ఉండాలండి. హై ఫ్లేమ్‌లో పెడితే అస్సలు బాగోదు ఈ ఫ్రై. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. చూసారు కదా, కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు మూత పక్కన పెట్టేసి ఒక అర్ధగంట సేపు పడుతుందండి ఈ మిశ్రమం అంతా అయిపోవడానికి. అప్పుడే ఫ్రై చాలా రుచిగా వస్తుంది. లేదంటే అసలు టేస్టే వేరైపోతుందండి. చూసారు కదా, కొద్ది కొద్దిగా ఎలా కలర్ చేంజ్ అవుతూ వస్తుందో. ఇంకా అక్కడక్కడ పచ్చి పచ్చిగా ఉంది కదండి, అవి కూడా నీట్గా వేగిపోవాలండి. చూసారు కదా, పక్కన గోల్డెన్ కలర్లో కనిపిస్తున్నాయి కదండి, ఈ విధంగా రావాలండి. క్రిస్పీగా వస్తాయండి వేయించితే బాగా. పిల్లలు కూడా స్నాక్ ఐటెం లాగా పెట్టినా ఉత్తిదే ఇలా ఈజీగా తినేస్తారండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. చూడండి, కలర్ చేంజ్ అవుతూ ఎంత బాగా అయిపోయిందో కదండి ఫ్రై మొత్తము. ఇప్పుడు అందులోకి కొబ్బరి కారం యాడ్ చేసుకుందామండి. కొబ్బరి పొడి కారము నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటానండి. ఇది కూడా ఒకసారి మీకు వీడియో తీసి పెడతానండి. నెక్స్ట్ దాంట్లో పెడతాను. చూసారు కదండి, ఆ పౌడర్ అంతా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. ఆ పొడి అంతా దానికి బాగా పట్టేస్తుందండి. చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. దీన్ని రసంలోకి కానీ, సాంబార్లోకి కానీ, చపాతీకి కానీ సైడ్ డిష్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి.